దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యముతో వేరుదన్నే బిడ్డలలో ఫలాలు కనపడాలి. మీరు ఫలించుదురు అన్నాడు కదా, ఆ ఫలాలు కనపడాలి. ఇక్కడ ఏం కనపడుతుందంట? వేరు తన్ని మీదకి ఎదిగారు కానీ ఏవి లేవు, ఫలములు లేని చెట్టుగా ఉండారు. చాలా సంవత్సరాలకు ఎదుగుతుంది, నీళ్లు పెట్టి ఎరువు వేసి పాది దవ్వి రాళ్ళు ఏరి వేసి ఏ జంతువు కానీ ఏ మృగము కానీ దానికి హాని చేయకుండా దాని చుట్టూ కంచి వేసి కాపు కాసి ఇంత చేస్తే ఆ చెట్టు ఫలములు లేని చెట్టుగా ఉంటే ఉపయోగమా? ఆ చెట్టు కాయలు లేని చెట్టుగా ఉంటే ఏమన్నా ఉపయోగమా? దేవుని సన్నిధిలో ఇక్కడ కూర్చున్న జనాంగములో, వింటున్న జనాంగములో అనేక మంది వస్తున్నారు, వేరు తన్ని ఎదుగుతున్నారు, వారిలో మాత్రం ఫలాలు లేవు. వాళ్ళు ఏ ఫలాన్ని పొందుకోరు, ఏ వరమును పొందుకోరు, ఏ దేవుడిచ్చేటువంటి దేనిని పొందుకోలేరు. ప్రార్థన ఫలం వారికి లేదు. హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు సూచన పంపించిన ఆ సూచన ఫలము లేదు వారికి. విశ్వాస ఫలము లేదు, స్తుతి ఫలము లేదు, ఉపవాస ఫలము లేదు. దేవుని దగ్గరికి వచ్చి ఏ ఫలము లేదు. ఒక చెట్టు ఎదిగాలి, అది ఫలములతో ఉంటే దేవుడు సంతోషపడతాడు. ఎదుగుతుంది కానీ ఏమి లేవంట, ఫలములు లేవు. భూమి లోపల క్రీస్తు లోపల ఉన్న సారం తీసుకుంటుంది, క్రీస్తు కోసం ఫలించట్లేదు. క్రీస్తు లోపల నుంచి జీవాన్ని తీసుకుంటుంది, ఆరోగ్యాన్ని తీసుకుంటుంది. సాక్ష్య ఫలము లేదు, సువార్త ఫలము లేదు, విశ్వాస ఫలము లేదు, ఆత్మ ఫలము లేదు.